మహా హైదరాబాద్ ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి అవతల ఇంకొక 5 కిలోమీటర్ల దాకా హెచ్ఎండిఏకి హైదరాబాద్ నుంచి 16 రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఇన్ని దగ్గరల నుంచి మొత్తం వచ్చేస్తే 11 జిల్లాలు, 106 మండలాలు, 43 అర్బన్ స్థానిక సంస్థల చేరిక. మొత్తం హైదరాబాద్ని హెచ్ఎండిఏ చేసే బదులు టోటల్ తెలంగాణనే హైదరాబాద్ చేసేస్తే అయిపోతుందేమో అనిపిస్తుంది. హెచ్ఎండిఏ చేయడం అనేటువంటిది అభివృద్ధి సూచికకు నిదర్శనమా, లేదంటే పూర్తిగా గ్రామాలన్నీ కలగాపులగం అయిపోవడం అనేటువంటిది, గ్రామీణ ప్రాంతాలు లేకుండా పోవడం అనేటువంటిది అభివృద్ధి కోరుకోవడం అంటే అదేనా? హెచ్ఎండిఏ టోటల్ తెలంగాణ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొస్తే అయిపోతుంది. కేవలం అటవీ ఫారెస్ట్ భూములన్నింటినీ వదిలేస్తే మిగిలినంతా కూడా హెచ్ఎండిఏ చేస్తే అయిపోతుంది. దాదాపుగా ఇంకా మిగిలిందేముంది? హైదరాబాద్కు మిగిలిన దానికి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత పెద్ద తేడా ఏం లేదు కదా. దాదాపుగా 60 కిలోమీటర్ల అవతల దాకా కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసింది. మొత్తం చేసేస్తే అయిపోతుంది. తెలంగాణనే హెచ్ఎండిఏ చేసేస్తే అయిపోతుంది కదా. ఆ మేరకు ఆలోచిస్తే అయిపోతుంది. ఎక్కడో చాలా దూరం ఉన్నటువంటి ఏరియాలు, భద్రాచలమో లేకపోతే ఆసిఫ్ నగర్ లాంటి ఏరియాలలో కొన్ని తప్ప మిగిలినన్నీ దగ్గరే ఉంటాయి కదా. మీకు ములుగు దాకా పోయినా లేకపోతే ఇంకో చోటికి పోయినా హైదరాబాద్ నుంచి పెద్ద దూరం ఏం కాదు. హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది. ఎటు నుంచి పోయినా కూడా 150 కిలోమీటర్ల అవతలికి పోతే అయిపోతుంది. తెలంగాణ మొత్తం వచ్చేస్తుంది. సో దాంతో తెలంగాణని హెచ్ఎండిఏ చేసేస్తే అయిపోతుంది. రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా దాటి ముందుకు వెళ్ళి హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారట. 7,527 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన హెచ్ఎండిఏ పరిధి 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇంకా పేదవాళ్ళు మొత్తం సంస్కృతి నాశనం అయిపోతుంది. పేదవాళ్ళు బ్రతకడానికి హైదరాబాదు రేపు పొద్దుగాల పన్నులు అన్నీ ఉన్నాయి, బస్తీలు పెరిగిపోతాయి, ఇంకా ఏం ఉండదు. హైదరాబాదు పెరగడం అనేటువంటిది అభివృద్ధికి సూచిక కాదు. కేవలం హైదరాబాదే పెరగడం అనేటువంటిది అభివృద్ధి సూచిక కాదు. ఉన్నటువంటి గ్రామాల్లోనే వస్తువులు పెంచి గ్రామీణ వాతావరణాలను బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ గ్రామాలన్నింటినీ పోయి ఇప్పటికే పట్టణాలు పెరిగిపోయినాయి. గ్రామాలలో మనుషులు ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మలు. వ్యవసాయమే దీనికి మూల ఆధారం. భారతదేశం యొక్క ఆత్మనే చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. పట్టణీకరణ పెరిగిపోవడము, యంత్ర పరికరాల యాంత్రీకరణ పెరిగిపోవడం అనేటువంటిది భారతదేశానికి ఎప్పటికైనా కూడా ప్రమాదకరమైనటువంటిదే. ఇది అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదంటే నియంత్రణ కోల్పోతున్నాం అనేటువంటి విషయాలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నివాసయోగ్యం కాకుండా చేసేటువంటి పరిస్థితి ఎందుకు కల్పించబడుతున్నదనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. భారతదేశం పూర్తిగా సర్వనాశనం కావడానికి పట్టణీకరణ చాలా తొందరగా ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేశం కోసం ఆలోచించాల్సినటువంటి తరుణంలో వ్యవసాయము, గ్రామాలు కనుక పడిపోతే దేశం మొత్తం పడిపోతుంది. దేశంలో అంటే గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మాత్రమే వ్యవసాయ యోగ్యమైనటువంటి, వ్యవసాయ ఆధారితమైనటువంటి, వ్యవసాయ కేంద్రంగా భారతదేశం నిర్మించబడింది. కానీ ఇప్పుడు వ్యవసాయ కేంద్రంగా భారతదేశం ఉండాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా పట్టణాలు, నగరాలు, లేకపోతే కంపెనీలు, లేకపోతే ఇంకా పరిశ్రమలు, యంత్రాలు, యాంత్రిక ఇది మాత్రమే జీవితం అనుకుంటే భారతదేశం యొక్క ఆత్మ పూర్తిగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఆ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాము. ఇది అభివృద్ధి అనేటువంటి భ్రమలో మనం ఉండిపోతున్నాము. అది అభివృద్ధి ఎంత కావాలో అంతే ఉండాలి. ప్రతిదానికి కూడా కొంత కట్టుబాట్లు, వెసులుబాట్లు అన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో సమాజంలో ఉన్నటువంటి భారతదేశం ఇట్లే ఉండాలనుకునేటువంటి వాళ్ళు, సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విషయాలన్నిటినీ కూడా పట్టించుకోకపోతే భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాల తర్వాత దేశ విభజన సందర్భంలో జరిగినటువంటి తతంగానికి ఇప్పుడు ఎంత బాధపడుతున్నామో సేమ్ అట్లనే ఇవాళ జరుగుతున్నటువంటి భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనుకునేటువంటి మనము ఇదంతా కూడా అభివృద్ధి కాదు, వినాశనానికి దగ్గరగా వెళ్తున్నామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుండొచ్చు. అప్పటికి అసలు పూడ్చలేని నష్టంగా మారేటువంటి అవకాశం ఉంది భారతదేశం.
పూడ్చలేని నష్టంగా మారేటువంటి ప్రమాదం మాత్రం ఉంది. ఒక 100 సంవత్సరాలకు వెనక్కి వెళ్దాం. హైదరాబాద్ కానీ భారతదేశం కానీ ఎట్లా ఉంది? అది అభివృద్ధి కాదా? ఇది మాత్రమే అభివృద్ధా? ఎందుకు అభివృద్ధి పేరిట విధ్వంసాన్ని వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఆలోచించాలి. పౌర సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం అడవులు లేకుండా, వ్యవసాయము లేకుండా, గ్రామీణ ప్రాంతాలు లేకుండా, ప్రతిదీ అభివృద్ధి పేరుతోటి, సాంకేతికత పేరుతోటి, పరిశ్రమల పేరుతోటి మనం మన దేశాన్ని నాశనం చేసుకుంటున్నామా, అభివృద్ధి చేసుకుంటున్నామా? అభివృద్ధికి కొలమానం ఏమిటి, సంతోషానికి కొలమానం ఏమిటి అనేటువంటి విషయాల్లో భారతదేశంలో ఉండేటువంటి పద్ధతులు ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు నాశనమైతే భారతదేశం అత్యంత తొందరగా, అంటే మొట్టమొదట పిల్లర్లు గట్టిగా ఉన్నంతసేపు ఆ బంగ్లా ఎట్లయితే గట్టిగా ఉంటుందో, ఎప్పుడైతే ఆ బేస్మెంట్, ఆ పిల్లర్లు, ఆ పునాది పూర్తిగా నాశనం అయిపోతుందో, పైన అందంగా అలంకరించబడినటువంటి అన్నీ కూడా కుప్పకూలిపోతున్నట్టుగా, వేర్లలోనే ఒక చెట్టు యొక్క ప్రాణం ఉన్నట్టుగా, వేర్లు గట్టిగా ఉన్నంతసేపే ఆ చెట్టు చాలా పచ్చగా కాయలు పూలతో ఉన్నట్టుగా, ఎప్పుడైతే వేర్లు మనకు కనిపించని భూమిలో ఉన్నటువంటి వేర్లు ఎట్లయితే చెదలు బట్టి లేకపోతే పురుగులు బట్టిపోయి సడన్గా ఒకేసారి పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా కూలిపోతుంటాయో, భారతదేశం కూడా కూలిపోవడానికి ప్రమాదం. ఇవాళ మనం వేరే దేశాలతో పోల్చుకోవాలని వద్దా? ప్రపంచ దేశాలు ఎటుపోతున్నాయి, ఆ దేశాల యొక్క విధానం ఏంటి, ఆ దేశాలతో మనం ఎట్లా ఉంటామనేటువంటిది ఒక అంశము. ఎంత మేరకు ఉండాలి, దానికి ఎంత మేరకు ఎక్కడో చోట దానికి ఒక లిమిటేషన్స్ అనేటువంటివి ఉండాలన్నా వద్దా? ఈ విషయాలపైన కూడా మనం అవగాహనతో ఉండాలి. లిమిటేషన్ లేకుండా, ఇట్లా శాస్త్రీయత లేకుండా, ఏం లేకుండా ఇష్టానుసారంగా పెరుగుతున్నటువంటి పట్టణీకరణ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. భారతదేశము తన ఆత్మను కోల్పోతుంది, భారతదేశం ఉనికిని కోల్పోతుంది, భారతదేశం కుప్పకూలిపోతుంది. దశలకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి పట్టణీకరణ ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటిదే. ఎంత మేరకు మనకు అడవులు ఉండాలో, ఎంత మేరకు నీళ్ళు ఉండాలో, ఇప్పటికే గత 70-75 సంవత్సరాలుగా లేకపోతే 80 సంవత్సరాలుగా పరిశ్రమల పేరుతో ఇవాళ పంచభూతాలను పూర్తిగా మనం కలుషితం చేసుకున్నాం. ఇదేనా అభివృద్ధి అంటే? అదేనా అభివృద్ధి అంటే? ఇవాళ మనం కార్లలో, వాహనాల్లో తిరుగుతున్నాము, చాలా గొప్ప అభివృద్ధి అనుకుంటున్నాము. తద్వారా ప్రకృతి నాశనం అవుతున్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాము. ప్రకృతే సరిగ్గా లేనప్పుడు, ప్రకృతే వినాశనం అవుతున్నప్పుడు, ప్రకృతి నాశనం అయిపోయిన తర్వాత మన పట్టణీకరణ కానీ, మన పరిశ్రమలు కానీ, మన అభివృద్ధి కానీ దేనికి నాంది? ఇవ్వాలా మనుషులు స్వచ్ఛంగా ఉండాలి, జంతుజాలం స్వచ్ఛంగా ఉండాల్సినటువంటి మన దేశంలో అవన్నీ కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నామనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. మనం అభివృద్ధి అని చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా ఎంత మేరకు ఉండాలి, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఎంత మేరకు మనం ఆ దిశలో వెళ్ళాలి, ఎక్కడ దానికి అడ్డుకట్ట వేయాలి, ఎంత మేరకు మనం యంత్రాల మీద ఆధారపడాలి, ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఎంత మేరకు ఇవాళ గంగానది కలుషితమైపోయింది, లేకపోతే యమునా నది కలుషితమైపోయింది, లేకపోతే అన్ని నదులు కలుషితమైపోయినాయి, గోదావరిలు, కృష్ణలు కలుషితమైపోయినాయి. మూసి అనేటువంటిది ఒక సజీవ సాక్ష్యం. మూసి వాళ్ళ మూసి ప్రక్షాళన కోసం మళ్ళా మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం. మూసిని నాశనం చేసిందే మన పరిశ్రమల నుంచి వెదజల్లేటువంటి రసాయనాలు, పెరిగిన పట్టణీకరణ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాలు, అభివృద్ధి అనుకున్నటువంటి అన్నీ కూడా ఇవాళ మూసీలో కలిసిపోయి స్వచ్ఛంగా తాగాల్సినటువంటి నీరు ఇవాళ మూసి మొత్తం కలుషితం అయిపోతే ఇవాళ మూసి మళ్ళీ పరిరక్షణ కోసం, లేకపోతే మూసిని శుద్ధీకరణ చేయడం కోసం మళ్ళా కొత్త యంత్రాలను సృష్టించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ అన్యాయము? ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలని మనుషులు తమ మేధస్సు అని చెప్పుకునేటువంటి దాంతో, కొత్తగా వస్తున్నటువంటి అభివృద్ధి పేరుతో, లేకపోతే విజ్ఞానం పేరుతో, శాస్త్రం పేరుతో మొత్తం దాన్ని నాశనం చేసి, ప్రకృతిని అంతా, గాలిని నాశనం చేసి, భూమిని నాశనం చేసి, నీటిని నాశనం చేసి, ఆకాశాన్ని నాశనం చేసి, అంతా నాశనం చేసిన తర్వాత ఇవాళ ఓజోన్ పొర పోతుందని బాధపడాల్సినటువంటిది మనమే, శబ్ద కాలుష్యం అవుతుందని బాధపడాల్సింది మనమే, వాయు కాలుష్యం అవుతుందని బాధపడాల్సింది మనమే, నీటి కాలుష్యం అవుతుందని బాధపడాల్సింది మనమే. ఇవాళ రసాయన ఎరువులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఆర్గానిక్ వ్యవసాయానికి వెళ్తున్నామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా?
ఇగో ఇక్కడ మనం మనుషులుగా ఆలోచించాల్సింది, మనకున్నటువంటి బుర్రను పెట్టాల్సింది అక్కడే కదా. అభివృద్ధి ఎంత మేరకు ఉండాలి, ఎక్కడ దానికి అడ్డుకట్ట వేయాలి, దానికి ఒక లిమిటేషన్స్ ఎక్కడ ఉండాలి. ఖచ్చితంగా మారుతున్నటువంటి కాలానికి మనిషి మారాలి, కానీ ఎంతవరకు మారాలి, ఈ విషయం పైన అవగాహన లేకుండా పోతే విచ్చలవిడిగా ఆఖరికి దాంట్లో పడి యంత్రాల మధ్యలో పడి మనుషులు నలిగిపోతారు. పట్టణీకరణ జరగడం అనేటువంటిది గొప్పన, అదే అభివృద్ధి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ఇది ఒక రాష్ట్రం చేయాల్సినటువంటి పని కాదు, దేశం మొత్తం కలిసి, అన్ని రాష్ట్రాలు కలిసి దేశంలో ఉన్నటువంటి వైజ్ఞానిక విజ్ఞాన పేరుతోటి ఇవాళ మందులతో తింటున్నాము, మందులతో బతుకుతున్నాము, మందులతో వస్తున్నాము. అదే నా అభివృద్ధి అంటే? మనిషి యొక్క జీవన ప్రమాణాలన్నీ కూడా అభివృద్ధిలో ఎందుకు తగ్గిపోతున్నాయి? అభివృద్ధి చెందినటువంటి దేశం అనుకుంటున్నాము, అభివృద్ధి చెందింది అనుకుంటున్నాము, ఇవాళ ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది? రోడ్ల అభివృద్ధి అనుకుంటే రోడ్ల మీద ప్రతిరోజు ఏడాదికి 15 లక్షల మంది కేవలం రోడ్ యాక్సిడెంట్లలో ఎందుకు చచ్చిపోతున్నారు? కేవలం ఒక రోడ్ యాక్సిడెంట్ల వల్లనే. ఎందుకు ఇవాళ విచిత్రమైనటువంటి రోగాలు వస్తున్నాయి? ఎందుకు విచిత్రమైనటువంటి చావులు చేస్తున్నారు? సహజ సిద్ధమైనటువంటి చావులు కాకుండా మధ్యంతర మరణాలు ఎందుకు వస్తున్నాయి ఇవాళ? అభివృద్ధి అంటే ఇది కేవలం హైదరాబాదు. ఎవరితో పోటీ పడాలి, ఏ దేశంతో పోటీ పడాలి, పోటీ పడాల్సినటువంటి అవసరం ఏమున్నది? జీవన ప్రమాణాలు కానీ జీవన విధానాలకు కానీ ఏది మనకు కొలమానమైనటువంటి విషయాలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ఇది కూడా